హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ స్నాక్ ఐటమ్ అండి. స్వీట్ కార్న్ అలాగే పన్నీర్తోని ఇలా చిట్టి చిట్టి వడలు వేసి పెట్టండి. ఈ టేస్ట్కి అయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఫిదా అయిపోవాల్సిందే, అంత రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ సీజన్ కదా, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. వేడివేడిగా ఇలా చేసి చక్కగా టమాటా సాస్తో కనుక సర్వ్ చేసి ఇచ్చారు అంటే కనుక మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత రుచిగా ఉంటాయి. ఎన్ని తింటున్నామో కూడా తెలీదు, వేడివేడిగా తింటుంటే మటుకు. ఇప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకొని ఒలుచుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం పన్నీర్ కూడా వేసుకుంటున్నాం కదా, చాలా రుచిగా ఉంటాయండి ఈ వడలు మట్టుకు. మనకి పన్నీర్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పుడు వరకు నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను పన్నీర్ని. తర్వాత ఒక వెడల్పు బౌల్ తీసుకోండి, కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా తీసుకొని దాంట్లోకి మనం ఒలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసేసుకోండి. ఇక్కడ మనం గ్రైండ్ చేయకుండానే చేసుకుంటున్నామండి. ఈ విధంగా చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఎక్కువ శాతం మనం మొక్కజొన్నలతో వేసే వడలు అనేటివి గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండ్ చేయకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, భలే రుచిగా ఉంటాయి. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారము, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోండి. స్పైసీగా భలే రుచిగా ఉంటాయండి. ఇంక ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఇంక ఇందులోకి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుంటే సరిపోతుంది. పిండి కూడా ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ మనకి బైండింగ్ కొరకే వేసుకుంటున్నాము. ముందుగా వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఉండలాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. వాటర్ మట్టుకు అస్సలు ఎక్కువ వేయొద్దండి, పల్చగా అయిపోతుంది, మనకి వేసుకోవడానికి వడ అనేది రాదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గానే వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మనకి ముద్దలాగా వస్తుందో లేదో చూసుకోండి. ఒకవేళ మీకు పల్చగా అయిపోతే కనుక శనగపిండి అయినా లేకపోతే బియ్యపిండి అయినా కొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి మనకి బ్యాటర్ అనేది కలుపుకున్నది. ఇలా ఉండలాగా వచ్చే విధంగా ఉండాలి. ఇలా కలుపుకొని ఇంక ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకుందామండి. ఆయిల్ కాగే లోపల ఇక్కడ మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసుకొని దాంట్లో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకో చేయి మీద వేసుకొని లైట్గా ప్రెస్ చేసేయండి. మనం చిన్న చిన్న వడలు వేసుకుంటాం కదా, ఆ షేప్లో వచ్చే విధంగా ఇలా చేసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండితో మొత్తం అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ముందుగానే ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని ఉంచుకుంటే చక్కగా త్వరగా మనము చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకొని ఇక్కడ మనం ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా చక్కగా వేడయ్యాక దీంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిన్న చిన్న వడల్ని వేసేసుకొని ఆయిల్లో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. వేసిన వెమ్మటే కదపకుండా ఒక నిమిషం పాటు వదిలేసి తర్వాత గరిటతోని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. నిజంగా ఎంత బాగుంటాయి అంటే అసలు పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటాయి. పన్నీర్ కూడా వేసుకున్నాం కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఇలా కలుపుకుంటూనే రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. ఇంకాస్త కలర్ రావాలి మనకి చిన్న చిన్న వడలు అనేటివి. ఇక్కడైతే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయండి. ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే మిగతా ఉన్నాయి కూడా అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా టమాటా సాస్తో సర్వ్ చేసి ఇచ్చేయండి, లొట్టలు వేసుకొని మరీ తింటారు. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా అండి? పన్నీరు అలాగే స్వీట్ కార్న్తో చేసుకుని ఈ వడలు అనేటివి నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల పన్నీరు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి.